నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ దావోస్కి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు, టీజీ భరత్ గారు, లోకేష్ గారు అండ్ కేంద్ర మంత్రి ఏవిగేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కూడా దావోస్ పర్యటనకి వెళ్ళడం జరిగింది. సో వెళ్ళిన నెక్స్ట్ డేనే మనం విన్నాం లక్ష్మీ అండ్ మిత్తల్తో గారితో కలవడం జరిగింది. నిప్పాన్ స్టీల్స్ ఏదైతే వాళ్ళ సీఈఓ కానీ ఫౌండర్ కానీ వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళతో కలవడం జరిగింది. వెళ్ళిన నెక్స్ట్ డే 1.4 lakh crores ఇన్వెస్ట్మెంట్ ఇన్ అనకాపల్లి అని వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఎంఓఐ కూడా అయిపోయినట్టుగానే చెప్పారు. ఇన్వెస్ట్మెంట్స్ అనకాపల్లిలో రాబోతున్నాయన్నట్టు వాళ్ళు బలంగా చెప్పారు. ఏదైతే 17.8 మిలియన్ టన్స్ ఆఫ్ స్టీల్స్ అనేది వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు పర్ యానం కన్నట్టుగానే మనం వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా మనం పెట్టడం జరిగింది. సో దాన్ని బట్టి ఏదైతే ఇది కాకుండా ఇంకా 2-3 కంపెనీస్ కూడా ఎంఓఐ కూడా అయిపోయినాయి. సో దాన్ని బట్టి మీరు ఏమంటారు సార్? మీరు ఆ ఛానల్ చూసి బాగా వచ్చారు, శభాష్. చాలా బ్రహ్మాండమైన ఉపోద్ఘాతం ఇచ్చారు. ఒక గంట ఇవాళంతా మీరు ప్రశ్నిస్తే రేపు వచ్చి నేను సమాధానం చెప్పాలి, అంత పెద్ద ప్రశ్న ఉంది. అది హైలైట్ ఏంటంటే కూతవేటి దూరంలో మనం లాస్ట్ వీడియోలో కూడా మొత్తుకున్నాం. అనకాపల్లికి కూతవేటి దూరంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంటుంది. దానికి దిక్కు దివానం లేదు, కానీ దీనికి 1,30,000 కోట్లతో ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు నమ్మండి. వెరీ గుడ్, వస్తుంది కూడా, నేను కాదంటలే, శభాష్ వస్తుంది. దీనికన్నా ముందు బట్టి విక్రమార్క గారు ఇంటర్వ్యూ ఒకటి ఉందండి, మనం వింటే దాంట్లో క్రిస్టల్ క్లియర్గా దావోస్లో ఎంఓఎల్ జరుగుతాయి, ఇక్కడ బిడ్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి, దాని అనంతరం ఇక్కడ ఉన్న సాధక బాధకాలకు అనుగుణంగా వాళ్ళకి అలొకేషన్స్ ఉంటాయి అది అని చెప్పుకొని వచ్చారు. గతంలో ఈ జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రకాశం జిల్లాకి అని చెప్పిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళింది, జమ్మల మడుగులో పెట్టారు. దాని అధోగతి ఏమైంది, దాని పురోగతి ఏమైందంటే చెప్పరు. ఇవాళ నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇచ్చిన ప్యాకేజ్ విష్ణుకుమార్ రాజు వెళ్ళి సెలరైపోయింది అక్కడ అందరి మీద. దేనికి ఇచ్చారా బాబా డబ్బులు చెప్పమంటే అది తప్ప అని చెప్పించాడు, అందరినీ ఎక్కేసండి ఆయన. ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఇంకా అర్థమైతే ఆ ఛానల్లో కొట్టే తప్పట్లకి బాజాలకి మనం గత దావోసు 4 సార్లు పర్యటించిన 14 నుంచి 19 పర్యటనలు, అలాగే విశాఖపట్నం సమిట్లు 19,50,000, ఇవన్నీ ఒక పక్కన పెట్టుకుంటే వాటి గురించి మాట్లాడదాం. ఎందుకంటే మీరు ప్రశ్న 2 రోజులకి సరిపడా ప్రశ్న అడిగారు కాబట్టి నేను 2 రోజుల విశ్లేషణ కూడా నేను కూడా ఇవ్వాలి కాబట్టి ఆ ఛానల్ ప్రభావితం మీద చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్స్ మాడ్యూల్లో మనం కనుక తీసుకోగలిగితే 14 నుంచి 19 దాకా గణాంకాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఎంత కరెక్ట్గా చెప్పాయంటే దగ్గర 39,640 కోట్లు ఎంతో గ్రౌండ్ అయ్యాయి. ఇది 14 నుంచి 19 దాకా మనకున్న ఒప్పందాలకి. ఎంతమందికి ఉపాధి వచ్చింది? 39,650 మందికి వచ్చింది. ఎంత దగ్గర 39,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ అనుకుంటే 39,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఓకే, ఇది 14 నుంచి 19 దాకా మనకున్న స్టాటిస్టిక్స్. అలాగే 19 నుంచి 24 దాకా ఉన్న స్టాటిస్టిక్స్లో 1,05,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వస్తే గ్రౌండ్ అయితే 3,42,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి ప్రైవేట్ సెక్టర్. ఓకే, ఇవి లెక్కలు. అంటే టోటల్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10 సంవత్సరాల్లో 33,50,000 కోట్ల ఒప్పందాలు, అంటే దావోస్ పర్యటనలు, తర్వాత సిఐఏ సమ్మిట్లు విశాఖపట్నం వేదికగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనూ తెలుగుదేశం గవర్నమెంట్లోనూ ఎన్డీఏ కూటమిలోనూ వచ్చినవి 33,50,000 కోట్లకు గాను దగ్గర 1,50,000 కోట్లు గ్రౌండ్ అయ్యాయి. మిగిలిన 30 లక్షలు ఇంకా రావాల్సినవి ఉన్నాయి గత ఒప్పందాలు. ఇప్పుడు ఈ ఒప్పందాల గురించి మాట్లాడుకోండి. ఇలాగుంటే నిన్న ఒక గోల్ఫ్ కోర్టుకి ఒప్పందం చేసుకున్నారని చెప్పి వచ్చింది. ఆ గోల్ఫ్ కోర్ట్ ఎక్కడ సోమాజీ రోడ్లో ఉంది. నేను ఇంట్లోంచి వస్తున్న రోడ్లోనే ఆ ఆఫీస్ ఉంటే చూశాను నేను. ఇక్కడే ఉందా, దీనికోసం దావోస్ వెళ్ళి అగ్రిమెంట్ చేసుకున్నారా అని. మళ్ళీ మాకు బట్టి విక్రమార్క గారు మాట్లాడింది జ్ఞాపకం వచ్చింది. దాని అడ్రస్ కూడా మీకు చెప్తా. ఇప్పుడు లక్ష్మీ మెట్టలు ఇలాంటి ఆయన మన దగ్గర అతనే కదా. అవును, ఇండియా అతనే. ఆయన గురించి మనం అక్కడికి వెళ్ళి దావోస్ అంటే ఇప్పుడు చూడండి, ఈ గోల్ఫ్కు సంబంధించింది ఇది అనుకుంటే దీని అడ్రస్ ఏంటి? 6-3-11091 రాజ్భవన్ రోడ్, సోమాజిగూడ, హైదరాబాద్ 5,82,000. info@stonecraftgroup.com. ఈ గోల్ఫ్ కోర్ట్లో మనకి ఇక్కడ హైదరాబాద్లో బౌలర్ హిల్స్లో గ్యాప్ ఉంది కదా, అది ఎన్నాళ్ళు దాకా బౌలర్ హిల్స్ది ఇప్పటికీ కేసులు నడుస్తూనే ఉన్నాయి, అవునా కదా? అవును. అలాంటిది ఇంకో గోల్ఫ్ సరే కానీ వీటికి ఏం కాదు. అలాగే వాళ్ళ మదనపల్లిలో రిసార్ట్స్ అగ్రిమెంట్ కూడా అయిందన్నారు మీరు చెప్పిన లక్ష్మీ మెట్లు. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి 3 సరుకు లేక నానా ఇబ్బందులు పడుతుంటే అనకాపల్లి జస్ట్ నాకు తెలిసి 18 కిలోమీటర్లే, 20 నేను చదువుకున్న ప్రాంతమే. 20 కిలోమీటర్లకు 3 సరుకు ఎక్కడి నుంచి వచ్చేది? ఇది ప్రజలు ఆలోచించుకోవాల్సిన విషయం. ఓకే, ఇది తెలుసుకోగలిగితే దాని మర్మం ఈజీ అవుతుంది ఎవరికైనా. ఓకే. అలాగే మీరు గత ప్రభుత్వం అంతా మీరు పెట్టుబడులు, దాని ఆవశ్యకత ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఒక్క విషయం మనం ఏమేం జరిగాయో ప్రజలకు కొంచెం చెప్పగలిగితే మనకు పని సులువు అవుతుంది. ఇప్పుడు మనం కొన్ని ఒప్పందాలు జరుగుతాయి. వీళ్ళు ఉదాహరణకి 14 నుంచి 19 దాకా
చేసుకున్న ఒప్పందాల యొక్క శ్వేతపత్రాన్ని ఒక్కసారి రిలీజ్ చేయమన్నాడు సార్. ఎన్ని ఒప్పందాలు జరిగాయి, వైట్ పేపర్ ఎన్ని గ్రౌండ్ అయ్యాయి ఒకసారి ప్రజలకు చెప్పారనుకోండి, తర్వాత అందరికీ పని సులువు అవుతుంది. మన ఊరికి ఇబ్బంది పడక్కర్లే అప్పుడు. ఎందుకంటే ఇవి మనం చూసి 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 కళ్ళు పేలిపోయి మనకి. ఇవి ప్రతిసారి వెళ్ళడం, చంద్రబాబు నాయుడు గారు స్వెటర్ వేసుకోకుండా చూశారు కదా, అంతకు గడ్డ కట్టే చల్లు ఏమన్నట్టు దానికి కంపారిజన్ ఏమో ఈ గుడివాడ అమర్నాథ్ ఏమో స్వెటర్ లేదు, సెల్లేకి నీళ్ళే చేయలేపాం, స్నానం చేయలేపాం, ఈ కథలు కలసేపు చేయకండి. మనం ఈ వెళ్ళిన మొదటి దావోస్ కాడి నుంచి ఉంటే చేయి కలపండి అని సెకండ్ ఇచ్చారు ఒకరితో. ఇప్పుడు 16 సంవత్సరంలో 2016లో ప్రపంచంలో పోటీ పడే సత్తా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి ఉన్నాయి. అలాగే రక్షణ ఉత్పత్తులు అన్నారు. ఏడిది పెట్టుబడులు పెట్టాలని లాక్ హీడ్ ఎయిర్ బస్సులతో చంద్రబాబు ఆహ్వానం. ఎప్పుడు ఇది ఏ సంవత్సరం తెలుసా సార్? 16లోనే. లాక్ హీడ్ 2016లో ఒప్పందం చేసుకుంటే 2021-22లో లాక్డౌన్ అయింది. ఏది కరోనా వచ్చి. వాళ్ళు మాత్రం ఇప్పటికి వచ్చారు లేదా, ఇప్పటికీ దిక్కు దివానా లేదు దాంట్లో. రక్షణ ఉత్పత్తులకు అనువు అని చెప్పారు ఆంధ్రప్రదేశ్లో. మరి రక్షణ ఉత్పత్తులకు సంబంధించిన ఏదైనా కంపెనీ పేరు చెప్పండి. నేను వెళ్ళిన ఇప్పటిదాకా వెళ్ళలేదు కదా. ఇలాగే ఉంటాయి మరి. చమురు శుద్ధికి సిద్ధం. విశాఖపట్నంలో ఉన్న నూనె శుద్ధి కర్మాగారం తప్ప ఇప్పుడు నాకు కొత్తదేం కనబడలేదు. వనరుల స్వర్గం ఏపీ. 3 ఒప్పందాలు, 25 ద్వైపాక్షిక సమావేశాలు. ఎవరితోరా బాబు వీళ్ళందరూ అనుకుంటే ఈ మా పరకాల ప్రభాకర్ చింతకాయ పచ్చడి, గోంగూర ఆకులు, కొత్తిమీర కారం అని చెప్పిన ఆయన. ఇంత ఒప్పందాలు చేసుకుంటే పెట్టుబడులపై పట్టుదల. చంద్రబాబు గారికి ఎప్పటికీ పట్టుదల ఉంటుంది. రాష్ట్రానికి ఎయిర్ బస్ మొన్న ఏడు చెప్పారు, స్పైస్ జెట్ వాళ్ళు తీసుకొచ్చి ఆతో ఇక్కడ విజయవాడ నుంచి శ్రీశైలంకి విమానం ఎగరేస్తారు. సార్ ఇక్కడ ఎయిర్ బస్ గురించి మనం మాట్లాడుకున్నట్లేదు. మాట్లాడక ముందే చెప్పిన తర్వాత మీరు మళ్ళీ ప్రశ్నించుకున్నారు. 3 రోజులు ప్రశ్నిస్తే 4వ రోజు సమాధానం వస్తుంది. ఇప్పుడు ఎయిర్ బస్ అన్నది స్పైస్ జెట్తో మనకు సంబంధాలు ఒప్పందాలని గతంలో చెప్పారు. ఎయిర్పోర్ట్కి వెళ్తే బిక్కులాడుకుని ఎయిర్పోర్ట్ అంతా సినిమాలో అదే సినిమా అంటే ప్రభాస్ది, సూర్యుడా నెతికినట్టు ఎతికితే ఒకటేదో లింగలింగం అని ఒకటి కనపడుతుంది. ఆ స్పైస్ జెట్, ఆ స్పైస్ జెట్ వాళ్ళతో ఒప్పందాలు తెరబెట్టేశారంటే ఎయిర్ బస్ ఏడా. అదే చెప్తున్నాను, విజయవాడ కాడి నుంచి అక్కడికి ఎగిరింది ఒకటి, అది కూడా స్పైస్ జెట్ అని. నాకు స్పైస్ జెట్ మీద నాకు నమ్మకం లేదు దొరా అని చెప్పి ఇప్పుడు మీరు ప్రశ్న మళ్ళీ సంధిస్తే ఆ ఛానల్లో కాదు సార్. అంటే ఎయిర్ బస్ గురించి మనం మాట్లాడుతున్నట్లయితే ఏదైతే హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు, అండ్ అది కూడా అనంతపూర్లో పెట్టాలనుకుంటున్నారు అని మనం విన్నాం. వింటూనే ఉంటారు మీరు. 295 విమానాల ఉత్పత్తి కేంద్రం. సంస్థ సీఈఓతో చంద్రబాబు నాయుడు గారు. వ్యవసాయం ఆధునిక పరిజ్ఞానంపై యూపీఎల్ సీఈఓతో భేటీ. ఆంధ్రప్రదేశ్ ప్రయోగశాలగా చేసుకోవాలని విజ్ఞప్తి. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎథేరియంకు ప్రతిపాదన 2018లో. మరి ఏంటైంది అవి? రాష్ట్రానికి ఎయిర్ బస్, ఇది మళ్ళీ చెప్పారు. మా రాష్ట్రానికి రండి అని మళ్ళీ అడిగారు. ఎప్పుడు? 18లో కూడా, 16లో అడిగారు, 18లో కూడా అడిగారు. బ్లాక్ చైన్ వేదిక సంతకాలు. ఆంధ్రాకి అలీబాబా. ఏడీడు అలీబాబా ఏడి? ఎప్పుడు ఇది? మళ్ళీ 2018లోనే. ప్రకాశం జిల్లాకి జిందాల్. ఇందాక చెప్పే కదా, అది జమ్మలమడుగులో పెట్టారు జిందాల్ వాళ్ళు. ప్రకాశం జిల్లాకి ఎప్పుడు ప్రపోజల్ చేశారు వీళ్ళు? 19లో. 19లో ఏ మంత్ సార్ అది? జనవరి. మళ్ళీ దావస్లో లాక్హీడ్ వస్తుంది. ఇప్పుడు 16లో మళ్ళీ ఈ లాక్హీడ్ వస్తుంది. దావోస్లో 15,000 కోట్లు 2016లో. హై స్పీడ్ రైళ్ల కర్మాగారం, ఇది అసలైంది హైలైట్. వందే భారత్ ఎక్స్ప్రెస్లు మొన్న 3 సంవత్సరాల క్రితం పెట్టిన బడ్జెట్లోంచి ఎలకేషన్ స్టార్ట్ అయ్యాయి. మనకి 4-6 వచ్చేప్పటికి. ఈ హై స్పీడ్ రైలు కర్మాగారం ఎక్కడుంది? కోచ్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది మనకు విభజన హామీల్లో తెలంగాణకి. ఏది? ఏంటి? దావోస్ సదస్సు. హైబ్రిడ్ క్లౌడ్, ఇది అసలైంది. హైబ్రిడ్ క్లౌడ్ ఎవరితో? మైక్రోసాఫ్ట్ CEO గారితో, నాదెండ్ల గారు. అభ్యంతకు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం. జనవరి 17లోనే హైబ్రిడ్ క్లౌడ్. ఎక్కడైనా విన్నారు మీరు? 17 నుంచి సత్యనారాయణ గారు అప్పటి నుంచి CEO గానే ఉన్నారు. అవును. తర్వాత ఎన్నోసార్లు వచ్చారు కూడా ఇండియా. రాష్ట్రానికి సౌదీ అరాంకో, ఇది అరుణ్ జైట్లీ గారి ఆధ్వర్యంలో అప్పుడు మొదటిసారి తొలిచూరు 2017లో. ఏపీ పైనీర్, ఇది అసలైంది. 5,000 కోట్లతో భారత్లోకి భారీ పెట్టుబడులు. ఏటేట్లో వాటిలో అధిక శాతం నవ్యాంధ్రలోనే. వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి. పైనీర్ చైర్మన్ రియాన్ పాల్ హామీ. రియాన్ భేటీతో చంద్రబాబు బృందం. 4 రోజులు దావోస్ పర్యటనకు శ్రీకారం. తొలి రోజు జ్యూరిచ్లో శుభారంభం. జ్యూరిచ్ సిస్టర్ స్ట్రీట్ ఒప్పందం. ఢిల్లీలో కదలిక. ఇది తెగరాసేస్తారు. మామూలు కాదు. ఏపీ పైనీర్. సార్ దీని గురించే వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారు? మేము ఆహ్వానించాం, వాళ్ళు భారీ రిఫైనరీ మళ్ళీ రెండోసారి ఇచ్చారు.
ఇవన్నీ పెట్టి రాష్ట్రానికి రారండో అని మళ్ళీ సాటింపు. అసలు దావోస్లో ఇంత సంవత్సరాలు బట్టి వెళ్తున్నారు కదా సార్, అంటే నాకున్న అతి తక్కువ పరిజ్ఞానంతో ప్రజలకు కొన్ని విషయాలు చెప్పాలి. రష్యా గోర్బచవ్ పెరోస్త్రైకాతో ఎప్పుడైతే దాన్ని విభజించిన తర్వాత తిరిగి పునరుజ్జీవనం పోసుకోవడానికి చైనా ఒకప్పుడు ఆర్థికంగా ఇంత అభివృద్ధి సంతరించుకోలేదు, కానీ దావోస్ వేదికగా ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి ఆ రెండు దేశాల సక్సెస్ మాడ్యూల్ ఇవాళ చూడండి. రష్యా యుద్ధం చేసిన 20 సంవత్సరాలు వాళ్ళకి ఇంకా ఏం కాదు, ఆ సామర్థ్యాన్ని పెంచుకున్నారు విదేశీ దౌత్యాలతో. అలాగే వాళ్ళు చైనా ఏ అగ్రగామిగా ఉందో చూడండి దేశం, మన పక్కనే కదా సార్. ఈరోజు మనం జనాభాతో అగ్రగామి అయ్యాం తప్ప ఈ దావోస్ లాంటి వేదికల్ని సద్వినియోగపరుచుకొని సత్ఫలితాలు రాబట్టిన కంట్రీలు మన కళ్ళ ముందు ఉండి కూడా మనం వాటిలోంచి ఏం సక్సెస్ చూస్తున్నాం దానికి అడావిడి చేసుకునే కాలక్షేపాలు చేస్తున్నాం. చైనాలో అట్లీస్ట్ 1/4 గ్రోత్ చూస్తున్నామండి మనం ఈ రీసెంట్ పాస్ట్లో. ఈ 10-20 ఏళ్ళలో వాళ్ళు స్పాన్ ఆఫ్ 1 year 2 yearsలో వాళ్ళు ఈ నిర్మలా సీతారామన్ చెప్పి పెట్టకథలని ట్రిలియన్లు బిలియన్లు వాళ్ళు వాస్తవ రూపంలో ప్రజలకు చేసి చూపిస్తున్నారు. ఏమంటే వాళ్ళు కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఏవో చెప్తున్నారు వీళ్ళందరూ, ఒక ప్రెసిడెంట్ సింగిల్ పార్టీ. ఇప్పుడు మాత్రం ఏముంది, ప్రజాస్వామ్యం అని పేరుకే, కానీ నరేంద్ర మోడీ ఆడింది ఆట పాడింది పాట కాకుండా ఇంకేమవుతుంది? ఈ అదానీ అంబానీలు కాకుండా దేనికి ఎడావాళ్ళు ప్రతిసారి? సార్ ఇదే క్వశ్చన్ ఎంబోలీని వాళ్ళని అడిగితే, సార్ మేము ఆహ్వానించాం, వాళ్ళు పెట్టుబడి పెట్టకపోతే అది మా తప్ప అన్నట్టుగానే ఆహ్వానించడం ఒక్కటే కదా, వాళ్ళు ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్ చేయకపోతే, ఇక్కడ వచ్చి శంకుస్థాపన కానీ ఇంకోటి గ్రౌండ్ అవ్వకపోతే అది మా తప్ప ఎలా అవుతుంది అని అంటున్నారు. కాదు సార్, మిమ్మల్ని మోడరేటర్గా హిట్ టీవీ పెట్టింది జర్నలిస్ట్, మీరు క్వశ్చన్ చేయడని. మీరు క్వశ్చన్ అడగలేకపోతున్నారు అనుకోండి, మీ ఎబిలిటీయా క్యాపబిలిటీయా లేకపోతే కాంపిటెన్సీ లెవెల్, ఈ 3 లేవని అర్థమే కదా. అవును, మాటకు చెప్తున్నాను. లేకపోతే నన్ను పిలిచారు మీరు నా దగ్గర నుంచి ఒక ఆన్సర్ రాబట్టడానికి, లేదంటే నా దగ్గర ఉన్న డేటా చెప్పడానికి. నేను ఏమీ చెప్పకుండా అలా దేబ్జిలా కూర్చున్నాను అనుకోండి, రెండోసారి నన్ను పిలుస్తారా? ఆబ్వియస్లీ పిలవను. ఇది జరుగుతున్నా సరే, నిన్ను ఒప్పందాలు జరుగుతున్నాయి, నిన్ను గ్రౌండ్ అయ్యాను స్టాటిస్టిక్స్ మన దగ్గర ఉన్నప్పుడు ప్రతిసారి ఎగేసుకొని పోగేసుకొని పోతే ఎందుకు? దేనికి వెళ్తున్నాం? అవును, ఇది కథగా వాస్తవానికి రావాలి. ఇప్పుడు ఆల్రెడీ మనకి 33,50,000 కోట్ల ఒప్పందాలు అయ్యి ఉన్నాయి, కూర్చుని ఉన్నాయి. దీని మీద నెగోసియేషన్ మాట్లాడినంటే మళ్ళీ ఇంకొక 2 లక్షల కోట్లు తీసుకుని వస్తుంటే 33.5 కోట్లకి ఇంకొక 1.5 కోటి కలుపుతారా, ఇంకో 1.5 లక్షలు కలుపుతారా, అది ఇంకో 10 లక్షలు కలుపుతారా? ఇది ఎవరికి కావాలంటున్నా? ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.